మెంబర్షిప్ టు లీడర్షిప్ అనేటువంటి నినాదంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం క్షేత్రస్థాయి నుంచి కూడా నాయకత్వాన్ని పెంపొందింపజేయాలి. ఎవరైతే పార్టీ కోసం అహరహం కృషి చేస్తున్నారో వారందరినీ కూడా నాయకత్వంలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు గడిచిన 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలకులను అందరినీ కూడా ఏర్పాటు చేసి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక 30-32 మందితోటి కమిటీని ఏర్పాటు చేసి అందరి దగ్గర నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ తీసుకున్నటువంటి దరఖాస్తులను అన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన చూసి పరిశీలించి ఎవరిని ఎక్కడ ఏ పదవిలో పెట్టాలనేది నిర్ణయిస్తారు. నిర్ణయించే అధికారం సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ గారిదే. ఇక ఈ విషయంలో విజయవాడ పార్లమెంట్కి సంబంధించి చాలా అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. గడిచిన 3 రోజులుగా కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినాయి. ఈరోజు ఇప్పుడు ఒక పండుగ వాతావరణంలో మన బాడిత శంకర్ తన దరఖాస్తుని ఇవ్వడానికి ఇక్కడికి రావటం, జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా నియోజకవర్గంలోని కార్యకర్తలు, సిటీలోని కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున రావటం, వారందరూ వచ్చి కోలాహలంగా వారి యొక్క దరఖాస్తుని ఇవ్వటం, దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రయోగం విజయవంతమైంది అనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంది. ఎందువల్లంటే ఎక్కువ మంది కార్యకర్తలు, ఎక్కువ మంది నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా ఇందులో పాలు పంచుకుంటున్నారని చెప్పడానికి బాడిత శంకర్ ఈరోజు దరఖాస్తు ఇవ్వడానికి వచ్చి చేస్తున్నటువంటి కార్యక్రమమే నిదర్శనం అనేటువంటి మాట తెలియజేస్తూ, తప్పనిసరిగా ఇవాళ జనసేన పార్టీ ఖచ్చితంగా కార్యకర్తలని చూసేటువంటి పార్టీ, కార్యకర్తల నాయకులుగా తయారు చేసేటువంటి పార్టీ కనుక ఈ పార్టీ 10 కాలాల పాటు ప్రజలందరికీ మంచి చేస్తుంది అనేటువంటి మాటని అందరూ నమ్ముతున్నారు, అందుకే వస్తున్నారు అనేటువంటి మాట తెలియజేస్తూ అందరికీ కూడా శుభాభినందనలు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఒక స్థిరత్వం లేదు. ఆ రోజున 3 రాజధానులు అన్నాడు, ఇవాళ మళ్ళీ మావిగన్ అంటున్నాడు. ఆయన ఏదైనా ఆయనకి ఒక 3 నెంబర్ ఏమన్నా ఆయనకి వెరైటీగా కలిసి వచ్చిందేమో. ఆ రోజు 3 రాజధానులు, ఇవాళేమో విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఈ ఒక 3. ఏదైనా ఒక 3తోనే రాజధాని పెట్టాలని ఆయన ఆలోచన ఏమో. నెంబర్ ఏమన్నా ఎవరైనా జ్యోతిష్కుడు చెప్పారేమో ఆయనకి 3 మీదే ఉండని. ఆ 3లోనే ఉన్నాడు ఆయన. ఆ 3ని ప్రజలు మాత్రం ఆ 3లో లేరు, అది ఒప్పుకోవట్లేదు. నిన్న విజయవాడ కూడా సిటీ అని చెప్పని అన్నాడు కదా సార్. ఆయన ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ప్రజలందరూ ఆమోదించినటువంటి రాజధాని అమరావతి. ఆయన ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా కూడా అమరావతి రాజధానిగా తయారవుతుంది. శరవేగంగా నిర్మాణాలు పూర్తవుతున్నాయి. తొందరలోనే అమరావతి రాజధాని ప్రపంచం ముందు ఆవిష్కృతం అవుతుంది. అంటే గజెట్టే వచ్చేసింది, పార్లమెంట్ గజెట్టే.